అందరికి నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. చిక్కుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. అందుకే మార్కెట్‌లో ఎప్పుడూ ఈ చిక్కుడుకాయకు డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ చిక్కుడు మనము 2 రకాలుగా పెంచుకోవచ్చండి. ఒకటి పందిరి చిక్కుడని తీగ జాతికి చెందిన చిక్కుడు. ఇంకొకటి చెట్టు చిక్కుడని మొక్కలాగా పెంచుకునేది. ఇలా 2 పద్ధతుల్లో మనం పెంచుకోవచ్చు. మన గార్డెన్‌లో ఉన్నది అంతా పందిరి చిక్కుడండి. తీగ జాతికి చెందిన చిక్కుడు అన్నమాట. చూడండి, ఇదంతా చిక్కుడు పాదే. జామ చెట్టుకి ఎక్కించానండి. దీనికి ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాలా, ఎందుకంటే తీగ జాతికి చెందింది కాబట్టి ఒక పందిరిలాగానో లేదంటే దేని పైకైనా మనం ఇలా సపోర్ట్ ఇస్తే మొత్తం అల్లుకుపోతుంది అన్నమాట. చూడండి ఎంత మంచిగా కాత కాసిందంటే ప్రతి సంవత్సరం కంటే ఇంకెక్కువ కాసిందండి ఈ ఇయర్. ముఖ్యంగా ఈ తీగ జాతికి చెందిన చిక్కుడు సీజనల్ అండి. మనము ఈ తీగ జాతికి చెందిన చిక్కులు వర్షాకాలంలో వేయాలండి. జూన్ జూలైలో వేస్తే మనకు మొక్క పెరిగేంత వరకు 2 months టైం తీసుకుంటుందండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఈ తీగ జాతికి చెందిన చిక్కుడు. తర్వాత మనకు కాత స్టార్ట్ అయిన నుంచి కంటిన్యూగా 4 months వరకు మనకు కాత కంటిన్యూ ఇస్తుందండి. కాబట్టి ఈ తీగ జాతికి చెందిన పాదు మనకు 6 months వరకు ఉంటుందన్నమాట హెల్తీగా. తర్వాత మనం తీసేసేయాలి. మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ రెయిన్ సీజన్లోనే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సీజనల్ కాబట్టి. ఇక చెట్టు చిక్కుడు వచ్చేసి మనము సంవత్సరం అంతా పండించుకోవచ్చండి. దానికి సీజన్తో పని లేదన్నమాట. 3 కాలాల పాటు పండించుకోవచ్చు చెట్టు చిక్కుడు అయితే. అన్ని సీజన్లో మార్కెట్లో దొరికే చిక్కుడుకాయ అంతా చెట్టు చిక్కుడే అండి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యవసాయదారులు అందరూ చెట్టు చిక్కుడే వేస్తారన్నమాట. ఇంత పాదు వేసి మనము దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి చెట్టు చిక్కుడు ఎక్కువ వేస్తూ ఉంటారు వ్యవసాయంలో చేసేవాళ్ళు. ముఖ్యంగా మనము ఇళ్ళల్లో పెంచుకోవాలి అనుకుంటే ఈ పాదు చిక్కుడే బెటర్ అండి. మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలనుకున్నా లేదంటే ఇలా పెరట్లో పెంచుకోవాలనుకున్నా ఈ పాదు చిక్కుడే బెటర్ అన్నమాట. మనం పెట్టి కొద్దిగా సపోర్ట్ ఇచ్చేస్తే అదే అల్లుకుపోతుందండి. మనకు కంటిన్యూగా 6 months వరకు హార్వెస్ట్ ఇస్తుంది కాబట్టి ఇది పెట్టడం వల్ల మనకు ఎక్కువ బెనిఫిట్ కూడా ఉంటుందండి. ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే పాదు చాలా పెద్దగా అల్లుకుపోతుంది కాబట్టి మనం ఎక్కువ మెయింటైన్ చేయకపోయినా మనకు హార్వెస్ట్ ఇస్తుంది అన్నమాట. నేనైతే పెరట్లో వేస్తాను కాబట్టి ఈ చిక్కుడు ఒక్కసారి పెడితే చాలండి. ఇక ప్రతి సంవత్సరము ఆ ఎండిపోయిన సీడ్స్ అన్నీ మట్టిలో పడి వర్షం పడగానే వెంటనే మొలకెత్తుతాయి అన్నమాట. మనకు జూన్ నుంచే మొలకెత్తడం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పాదు తొందరగా పెరిగిపోయి మనకు తొందరగా హార్వెస్ట్ ఇచ్చేస్తుందండి. ఇక మళ్ళీ మనం సీడ్స్ వేయాలి, అవి పెరగాలి అలాంటిది ఏమి ఉండదు అన్నమాట. కాబట్టి నేను ఎక్కువ ఈ పాదు చిక్కుల్ని నేను పెరట్లో పెంచుకోవడానికే ఇష్టపడతాను. అయితే టెర్రస్ గార్డెన్లో పెంచాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 100 rupees బ్లాక్ టబ్లో వేసుకోవాలండి. సాయిల్ మిక్సే వాడాలి మనము సీడ్స్ వేయడానికి. అలా సీడ్స్ వేయడానికి సాయిల్ మిక్స్ వాడడం వల్ల తొందరగా మొలకెత్తి మనకు పాలు తొందరగా పెరగడమే కాకుండా మంచి హార్వెస్టింగ్ కూడా తీయచ్చు. ఖచ్చితంగా ఈ చిక్కుడు పాదును మనము ఎండ తగిలే ప్లేస్లోనే పెంచాలండి. అప్పుడే మనకు మొక్క హెల్తీగా ఉండడమే కాకుండా హార్వెస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఒక్కసారి మన గార్డెన్లో వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ప్రతి సంవత్సరము మనమే విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఎండిపోయిన ఒక 10 చిక్కుడుకాయల నుంచి పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనం వాడుకోవచ్చు. నేను హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఒక 2 కిలోలకు తక్కువ అసలు చేయనండి. చిక్కుడుకాయ ఎంత బాగా హార్వెస్ట్ వెళ్తుంది. నేను కేవలం ఒక మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ మాత్రమే ఈ మొక్కకి ఇస్తానండి. ఒక 1 monthకి ఒక్కసారి ఒక గుప్పెడంతా మస్టర్డ్ కేక్ పౌడర్ని ఆ మొక్క మొదట్లో కొద్దిగా మట్టి తీసి మట్టిలో వేసేసి మట్టి పైనుంచి కవర్ చేసి నీళ్ళు ఇస్తాను. ఇంకా నీళ్ళు మాత్రం ప్రతిరోజు పడతాను. ఖచ్చితంగా నీళ్ళు అవసరం ఉంటాయండి మొక్కకి. ముఖ్యంగా ఈ పాదు చిక్కుడికి పెస్ట్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందండి. ఆ పెనుబంక వస్తుంది, చీమలు ఎక్కువ అవుతూ ఉంటాయి, అలాగే మిల్లీ బ్లాక్స్ అండి. టూ మచ్గా మొత్తం పాదు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఈసారి మేము ముందు జాగ్రత్త తీసుకున్నామండి. పెయిన్ కాకన్నా ముందే మొత్తము బూడిద చల్లినాం అన్నమాట. అలా చల్లడం వల్ల అసలు రాలేదన్నమాట. అందుకే చూడండి చిక్కుడుకాయ కూడా ఎంత ఫ్రెష్గా వెళ్తుందో మనకు. లేదంటే చిక్కుడుకాయ కూడా పెయిన్ పట్టేదన్నమాట. ముఖ్యంగా మేమైతే ఇలాంటి పెస్ట్ ప్రాబ్లంకు ఈ తెగుళ్ళకి బూడిద వాడతామండి. మా పల్లెటూళ్ళల్లో ఖచ్చితంగా పొయ్యిలో ఉన్న గోరు వెచ్చని బూడిద తీసి మేము మొక్క మీద మొత్తం తీగ మీద చల్లుతాం అన్నమాట. మార్నింగ్ టైం అలా చల్లడం వల్ల ఏమవుతుంది అంటే ఆ చీమలు కానీ పెయిన్ కానీ ఏమైనా ఉంటే చచ్చిపోతుంది అన్నమాట. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ చేయమండి. ఓపెన్గా చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను. సూపర్ రిజల్ట్ ఉంటుందండి బూడిదైతే. ముఖ్యంగా ఈ చిక్కుడుకి బీరపాదులకి
చూడండి, మనము ఎక్కువ రోజులు హార్వెస్ట్ చేయకపోతే ఇలా ముదిరిపోయి ఎండిపోతాయి అన్నమాట చిక్కుడుకాయలు. ఇలాంటివి తీసుకొని మనము గాజు సీసాలోను ప్లాస్టిక్ డబ్బాలోను స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. బూడిద అందుబాటులో లేని వాళ్ళు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి మంత్లీ వన్స్. అలాగే 1 మంత్కి ఒకసారి మొక్క మొదట్లో కంపోస్ట్ వేయాలండి, లేదంటే మేక ఎరువైనా ఆవు ఎరువైనా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి, ఇంట్లోనే కిల్ల హార్వెస్ట్ తీయొచ్చు. ఈ చిక్కుడు పాదుకు మనము చిక్కుడుగా తెంపడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తము ఆకుల చాటుకుంటాయి అన్నమాట. చిక్కుడుకాయ అంతా కొద్దిగా చూసి చూసి తీసుకోవాలి. మళ్ళీ మనము చెట్టు పైకో ఇల్లు పైకో ఎక్కించుకుంటాం కాబట్టి అది తెంపడం కూడా చాలా కష్టం అవుతుంది అన్నమాట. జర ఓపికతో తెంపుకోవాలి. పూత ఉంది, ఇంకా సట్టా ఉందండి. మనకి ఇంకొక 1 మంత్ వరకు ఖచ్చితంగా కాత కాస్తుంది. తర్వాత కొద్దిగా స్లో అయిపోతుంది అన్నమాట, తగ్గిపోతూ ఉంటది కాత. మనం మార్కెట్లో కొన్న చిక్కుడుకాయ కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు అందులో సగానికి సగం పుచ్చే వెళ్తుందండి. మనం 1 కేజీ తెచ్చుకుంటే 1/2 కేజీ వరకు వేస్ట్ అయిపోతుంది అన్నమాట. కానీ ఎందుకో నేను చాలా అబ్జర్వేషన్ చేస్తున్నానండి, ఒక 4-5 ఇయర్స్ నుంచి వంకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ, కాకరకాయలు కానీ, టమాటాలు కానీ, ఇలాంటి కూరగాయలు అసలు కొంచెం కూడా పుచ్చులు ఉండవు. ఎక్కడో ఒక్కటి వెతికితే తప్ప అసలు ఏం పుచ్చు కనిపించదు. ఇంకా కంప్లీట్గా మనం ఆర్గానిక్ మెథడ్లో చేస్తాము, మన ఎలాంటి కెమికల్ మందులు వాడము పెస్ట్ ప్రాబ్లమ్స్కు కూడా, అయినా సరే అసలు ఏం పుచ్చు కాకుండా ఉంటాయి. ఎందుకో దానికి దీనికి తేడా నాకు తెలియదు, కానీ ఈ ఆర్గానిక్లో పండించింది మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు, అస్సలు వేస్ట్ అవ్వాయి అన్నమాట. హార్వెస్ట్ చేస్తున్నాను కదా, ఒక్క కాయ కూడా పురుగు పట్టలేదు, అంత ఫ్రెష్గా హెల్తీగా ఉంది. చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉందో, విత్తనాలు కూడా ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. చెట్టు పాదు కాడకు కూడా కాయ కాసిందండి. చూడండి, జామ చెట్టు కింద అన్నమాట, ఒక కిందని ఒక 1/2 కేజీ వరకు వెళ్ళిందండి. అంత మంచి కాత కాసింది. తెంపింది, క్లిప్ మిస్ అయింది. చాలా బాగా వచ్చిందండి క్లిప్పు, బట్ మిస్ అయిందండి. అయినా సరే చూడండి, తెంపిన చిక్కుడుకాయ ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చింది. ఈ చిక్కుడుకాయలో చాలా రకాల చిక్కుడుకాయలు ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. మన గార్డెన్లో ఉంది మాత్రము ఘన చిక్కుడు అండి, అంటే కాయ చిన్నగా ఉండి ఒకే దగ్గర గుత్తులు గుత్తులుగా కాస్తుంది అన్నమాట. మన హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. 2.5 కిలోలకు తక్కువ లేదండి, ఇంకెక్కువనే ఉంది. దగ్గర 3 కిలోలు కూడా ఉండొచ్చు, అంత హార్వెస్ట్ వెళ్ళింది. ఇంకా తెంపితే ఇంకొక 1-1.5 కేజీ వరకు వెళ్తుందండి, బట్ నాకు అది అందట్లేదు. ఆ చెట్టు పైకి ఉంది కాబట్టి నాకు అందట్లేదు, అందుకే వదిలేశాను. చూడండి, ఇంకా మొత్తం చెట్టు నిండా కాతనే ఉంది. ఇంకా తెంపాలి అంటే ఇంకొక 1 అవర్ పడుతుందండి, ఓపికతో తెంపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మన చిక్కుడు పాదుని కూడా మనం ఇంట్లోనే పెంచుకొని మంచి హార్వెస్ట్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.